అందరు బాగున్నారా? మేమందరం బాగుండాలని దేవుని కోరుకుంటాను. ఈ పిల్లలు ఆడుకోండి బొమ్మలు ఊరికి సరదాగా అట్ట పెట్టిన. ఈరోజు ఒక సామెత చెబుతా. చెప్పులోని రాయి, చెవిలోని జోరిగా, కంట్లోని నలుసు, కాళ్ళలోని ముళ్ళు, ఇంట్లోని పోడు, ఎంతెంత కాదయ్యా ఇస్పదాభిరామ వినరవేమ. అంటే చెప్పులో రాయి పడితే నడవలేము, చెవి కాడ ఈగ గుయ్యి అంటుంటే ఏం పని చేయలేము, కంట్లో నలుసుంటే ఇబ్బంది పడతాం, కాళ్ళలో ముళ్ళున్నా ఇబ్బంది పడతాం, ఇంట్లో పోడుంటే ఏం చేయలేము. అందుకని పెద్దవాళ్ళు ఆ శాస్త్రం చేశాడు అన్నట్టు. ఇంట్లోనే పోడు ఇంతంతా కాదయ్యా యస్పదాభిరామ వినరవేమ. అంటే ఇంట్లో పోడు ఎవరు చెప్పుకోలేము, చేయలేము. ఇంట్లో అంత పోడు ఉంటుంది అన్నట్టు. అందరూ ఒద్దిగ్గా ఉంటే ఏ పోడు ఉండదు, ఇంట్లో పోడు ఉంటే ఏ పనులు వెనక్కి పోతుంటాయి. అదొక చిన్న సామెత. ఇంకొకటి చేత శ్రావణం భాద్రపదం వస్తుంది. శ్రావణ మాసంలో చేట్ల గాలి పోతాయి, జాగ్రత్తగా ఆడుకోవాలి గింజలు అని అంటారంట అందరు పెద్దోళ్ళు. అంటుంటే వాళ్ళ భర్త ఊరికి పోతా 2 నెలలు నేను దేశం పోయి వస్తాను, అక్కడ పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తాను, శ్రావణం భాద్రపదం వస్తారు, జాగ్రత్తగా చూసుకో గింజలు అయ్యి అని. సరేలయ్యా అని చెప్పిందంట భార్య. ఆ మాట ఎవరో పక్కన ఉన్న కురపిల్లోళ్ళని ఆయన అటు పోయినాక వచ్చిండంట. అమ్మ ఎవరమ్మా ఉంది లోపలంటే, అందయ్య మీరు ఎవరంటే, శ్రావణం భాద్రపదం అమ్మ మేము, మా గురించే మీ ఆయన చెప్పింది అని అంటే, అయ్యా మీరు రండి కూర్చోండి తినండి అని శుభ్రంగా వండి పెట్టిందంట. శ్రావణం భాద్రపదం అని అంతరం వండి ఎవరన్నా వాళ్ళు అడిగితే మా చుట్టాలే అని చెప్పిందంట. 2 నెలలు శుభ్రంగా వాళ్ళు అడిగింది చేసి పెట్టిందంట శ్రావణ భాద్రపదం అని. అంతరం వాళ్ళ ఆయన వచ్చిండంట. వాళ్ళ ఆయన వచ్చేలాగా వాళ్ళు వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోతే ఎట్టడి చేస్తున్నావే, గింజలు బియ్యము బ్యాళ్ళు ఉన్నాయా, ఎటు చేస్తున్నావు, శ్రావణ మాసం కరువు మాసం ఇది, నేను పొలం దేశం పోయినా కూడా పెద్దగా డబ్బులు రాలేదు అంటే, అయ్యా నువ్వు బాగానే శ్రావణ భాద్రపదం వచ్చినారు, బాగా శుభ్రంగా వండి పెట్టినాను. శ్రావణ భాద్రపదం ఏందే వండి పెట్టేది ఏంటంటే, నువ్వు చెప్పినట్టు శ్రావణానికి భాద్రపదానికి బాగా వండి పెట్టినాను అంటే, నా తిక్కలదానా శ్రావణం భాద్రపదం అంటే మాసాలు, వాళ్ళెట్ట మనుషులు అలా వస్తారంటే, ఏమన్నయ్యా నువ్వు పోయి నాకు 2 కురపిల్లోళ్ళు వచ్చిండ్రు, శ్రావణం భాద్రపదం అంటేను సరేలేని శుభ్రంగా ఈ 2 నెలలు వండి పెట్టినాను. అయ్యో నాకు అంపకొల్లేరు చేసినవి ఎవరు వాళ్ళు, శ్రావణ భాద్రపదం వచ్చిన వాళ్ళు. శ్రావణం భాద్రపదం అంటే మాసాలు, శ్రావణం భాద్రపదంలో కొద్దిగా కరువుగా ఉంటే పంటలు పండవాయా, చేతికి డబ్బులు రావు కదా, అందుకని శ్రావణం భాద్రపదంలో జాగ్రత్తగా వాడుకోవాలని చెబుతారు పెద్దోళ్ళు అంటే. అయ్యో నాకు తెలియపోయినా శ్రావణం భాద్రపదం అంటే మాసాలని, నేను చుట్టాలేమని బాగా వండి పెట్టినాను అయ్యా అని చెప్పిందంట. అప్పుడు రోజుల్లో పెద్దగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. సరేలేని పోతే పోయిందిలే, ఎవరు వచ్చినా కానీ ఎవరు ఏ ఊరు ఏంది అని చుట్టాలు అని అడగాల, ఇటు చేయబాకంటే అయ్యా ఇప్పటి నుంచి అటు చెయ్యనులే అని అంట. అయితే చిన్న సామెత. భార్య ఏమండి కుడుములు కావాలి కుడుములు చేసుకుందాం అన్నాను. కుడుములు చేసుకుందాం అంటే చేసుకోవే ఎట్టనో అడిగేవారు నన్ను పెద్దవాళ్ళని అన్నాను. ఆ పక్కన పెద్ద ఉంటే అమ్మ కుడుములు చేసేది ఎట్టంటే, కుడుములు చేసి పిండి ఎట్ట చేయాలంటే బియ్యం ఇసిరి కుడుములు చేసుకోవాలా అన్నాను. అంటే చెప్పమ్మ పెద్దామ అంటేను, బియ్యం ఇసిరి కుడుములకి అప్పుడు రోజుల్లో కుండ పెడతారు పొంతకని, ఒక పక్క పొయ్యి కాడ కుండలో నీళ్ళుగా అయితే పోసుకుంటారు. అవి ఏం చేస్తారంటే తమాసుకు చెప్పిందంట, పొంతకు కోక చుట్టి పొయ్యి మీద కుడుములు పెడితే బాగా ఉడుకుతాయని. పొంతకు కోక చుట్టి పొయ్యి మీద కుడుములు పెట్టిందంట. వాళ్ళ ఆయన అరక్కపోయి వచ్చేళ్ళకి దగ్గ మండుతుందంట. అప్పుడు చుట్టిల్లు అన్నట్టు వంటలకి ఎట్టుండవు మనాలు రూములు, చుట్టిల్లులని పూరిల్లులు మండుతూ ఉంటే దేశపోయి నీళ్ళు పోసి అందే ఈ పని చేసినామంటే, ఆ అత్త చెప్పినది పొంతకు కోక చుట్టి పొయ్యి మీద కుడుములు పెడితే బాగా ఉడుకుతాయని. అయ్యో నీ తలకాయ తిక్క, అదేం పని అట్ట చేసినావంటే,
ఏంది పెద్దమ్మ వాడు చెప్పినంటే, నేను తమాషగా చెప్పినానయ్యా, ఇటు చేస్తుందని నాకేం తెలిసానంటే, అట్టనే కుడుములు గుండ్రాళ్ళు వండుకోవాలంటే కొంత కోక చుట్టకూడదే, శుభ్రంగా పొయ్యి కాడ కూర్చోమని చేసుకోవాలన్నాను. సరేనయ్యా, నాకు తెలియక చేసినాను. సరే జాగ్రత్తగా చేసుకోవాలి, నిప్పుతో ఎండాకాలం నిప్పు జాగ్రత్తగా వండుకోవాలి అని చెప్పిందంట. సరేనయ్యా ఇప్పటి నుంచి